హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కందతోటి రెండు రకాల రెసిపీస్ని చూపిస్తున్నానండి. కంద బచ్చలి కూర ఇంకా కంద పులుసు అండి. రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కంద పులుసుని చూద్దాము. కంద పులుసులో ఈ పొడిని కనుక వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పులుసు పొడి వల్లే చాలా రుచి వస్తుందండి. ఈ పులుసు పొడి వీడియో ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, చూడండి. ముందుగా స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. మెంతులు పులుసుకి మంచి రుచినిస్తాయండి. ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది. ఈ విధంగా మెంతుల్ని, ఆవాల్ని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చిటపటం అనే వరకు ఫ్రై చేసుకుంటే చేదు రాదండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగుని వేసుకుని ఒక రెమ్మ కరివేపాకు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2, చిన్న ఉల్లిపాయల్ని తీసుకుంటున్నానండి. మీ దగ్గర పెద్ద ఉల్లిపాయలు ఉన్నా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. చిన్న ఉల్లిపాయలు అయితే పులుసు తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 వరకు దంచిన వెల్లుల్లిని వేస్తున్నాను. ఉల్లి వెల్లుల్లి లేకుండా పులుసుని చేసుకోవచ్చండి, అది కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, ఉల్లిపాయలు వేగడానికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇదే విధంగా అన్ని రకాల కూరగాయలతోటి పులుసుని తయారు చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం 2 మీడియం సైజు టమాటాల తరుగుని వేసుకోవాలి. ఇందులోకి చింతపండు పులుసుని వేస్తాం కాబట్టి టమాటా అనేది ఆప్షనల్ అండి. 1 స్పూన్ కారం వేసుకుని టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలి. పులుసుల్ని కూర చేస్తున్నట్టుగా ఇలా స్టెప్ బై స్టెప్ మగ్గించుకుని చేస్తే పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పులుసు మరునాటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలం పద్ధతిలో ఈ విధంగా చేసేవారు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు కంద ముక్కల్ని కట్ చేసుకోవాలండి, ఉడికితే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు కంద ముక్కల్ని వేసుకుని 1 నిమిషం పాటు కంద ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇదే విధంగా కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. విడిగా చేస్తే పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టుకుని 1 నిమిషం మగ్గించుకోవాలి. కంద ఉడకడానికి టైం పట్టదండి, త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతరసాన్ని వేసుకోవాలి. ఇందులోకి తగినంత బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని బాగా దగ్గరగా కలుపుతూ మరిగించుకోవాలి. మన ఛానల్లో కందతోటి చేసిన కంద అట్టు కూడా ఉంది. ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరిపిండిని చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. వరిపిండి వాటర్ వేయడం వలన పులుసు చిక్కగా అవుతుందండి ఉడికిన తర్వాత. ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వరిపిండి వాటర్ వేసిన తర్వాత మంటని తక్కువగా పెట్టుకున్నట్లయితే ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఈ విధంగా కలుపుతూ బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మరుగుతుండగా ఇందులోకి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చివరగా ఇందులోకి పులుసు పొడిని ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటే పులుసు టేస్ట్ అంతా చాలా బాగుంటుందండి. ఈ పులుసు పొడి వీడియో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఎక్కువ మొత్తంలో చేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఈ పులుసు పొడిని మనం అన్ని రకాల పులుసుల్లోకి ఉపయోగించుకోవచ్చండి. మన ఛానల్లో కాకరకాయ పులుసు కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి కావాలనుకుంటే ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చండి, ఉల్లికాడలు కూడా బాగుంటాయి. కంద పులుసు రెడీ అయింది. కంద బచ్చలి కోసం 1 స్పూను ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి వేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి.
కందని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే త్వరగా ఉడుకుతుంది. వాటర్లో పసుపు సాల్ట్ వేసి కట్ చేసుకుంటే కంద ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి. బచ్చలి 2 కట్టలు తీసుకున్నానండి. కూరకి ఈ బచ్చలిని వాడతారు. ఇప్పుడు కుక్కర్లోకి కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని వేసుకోవాలి. ఆ తర్వాత బచ్చలి ఆకుని కూడా వేసుకోవాలి. కంద నేను 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ కందకి 2 కట్టల బచ్చలి ఆకు కరెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, 1 గ్లాసు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టదండి. ఆకుకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. మరీ జారుగా అయిపోతుంది. ఈ విధంగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత పప్పు గుత్తితోటి మరి కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. ఈ కూర ముద్దగానే ఉంటుందండి. ఇప్పుడు బాగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కూర చింతపండు పులుపుతోటి ఆవగాటుతోటి చాలా టేస్టీగా ఉంటుందండి. పోపు కోసం ప్యాన్ లోకి ఒక 4 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. వేరుశనగ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు ఇంగువ, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెత్తగా మెదిపి పెట్టుకున్న కంద బచ్చలిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూరని వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారితే మరి కొంచెం దగ్గరగా అవుతుంది. బాగా చల్లారిన తర్వాత ఒక 1/2 స్పూను ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఆవ పొడి వేసుకోవాలి. ఆవ పెట్టిన కూరలు వెంటనే కంటే కొద్దిసేపటికి ఊరితే చాలా బాగుంటాయండి. చూసారు కదా ఎంతో టేస్టీగా కందతోటి పాతకాలం నాటి పద్ధతిలో కంద పులుసు, కంద బచ్చలిని ఏ విధంగా ప్రిపేర్ చేశామో. థ్యాంక్ యూ.